సిట్టు దూకుడు పెంచింది. ఇప్పుడు దర్యాప్తు మాత్రం వేగవంతం చేసింది. నెయ్యి సరఫరా చేసిన కంపెనీ చరిత్రపై ఆరా తీస్తుంది. సంస్థ యజమాని నుంచి నెయ్యి ట్యాంకర్ డ్రైవర్ వరకు అందరినీ ప్రశ్నిస్తుంది సిట్టు. అవసరమైతే టీటీడీ మాజీ పెద్దలకు నోటీసులు కూడా ఇస్తామని చెప్పేసి టెండర్లపై విచారణ చేస్తామని చెప్పి సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ కూడా విచారిస్తామని అంటున్నారు. ప్రస్తుతానికి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో మాత్రం ఉన్నది. ఈ సిట్ ఏర్పాటుతో మరి చాలా మంది ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన మరి దోషులందరూ కూడా బయటకు వచ్చే అవకాశం మాత్రం ఉన్నది.